దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్లైడ్. మీ అందరికీ లాస్ట్కి వచ్చాం, 1 or 2 స్లైడ్సే ఉన్నాయి. చాలామందికి అనుమానం ఉంది, ఏంటి సీఎం గారు చాలా ఎక్కువ చెప్పేస్తున్నారు, ఇవన్నీ సాధ్యమా అనే అనుమానం ఉంది. విశాఖపట్నం మొన్న జరిగిన యోగా ఈజ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు. నాకు సెంట్రల్ గవర్నమెంట్లో ఒక మాట మాట్లాడుతూ పిఎంఓ ఆఫీస్ ఒక మాట అన్నారు, ఏ రాష్ట్రానికి పోయినా ఒక ప్రోగ్రాం ఇస్తే మా వాళ్ళందరూ టెన్షన్ ఫీల్ అయిపోతున్నారు. ఇంత పెద్ద ప్రోగ్రాం చేశారు, అర్లీ మార్నింగ్ చేశారు, కానీ మీ వాళ్ళు ఎవరు వచ్చినా ఆనందంగా స్మైలింగ్తో కనపడుస్తున్నారు. ఏ పని చెప్పినా రిసెప్టివ్గా తీసుకొని బ్రహ్మాండంగా జయప్రదం చేశామని పొగిడే పరిస్థితి వచ్చారు. అంటే మీ శక్తి మీకు తెలియదు, కానీ హనుమంతుని శక్తి హనుమంతునికి తెలియదు. కానీ నాకు తెలుసు మీరు ఏమైనా చేయగలుగుతారు, చేసే శక్తి సామర్థ్యం ఉంది. 1 సంవత్సరంలో చేశాం, దాన్ని లాజికల్గా తీసుకెళ్దాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఎందుకు మేము అంటున్నానంటే స్మార్ట్గా పనిచేయాలి, కష్టపడక్కర్లేదు, 24 గంటలు శ్రమ చేయాల్సిన పని లేదు. పర్సనల్ లైఫ్ కూడా టైం పెట్టుకుని కుటుంబ సభ్యులతో కూడా బాగా గడిపి మీరు ఎనర్జీ ఛార్జ్ చేసుకుని చేసిన టైంలో గట్టిగా పనిచేస్తే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. ఇక్కడికి వస్తే మీరు చూస్తే వెరీ ఇంట్రెస్టింగ్ టైం, వెరీ ఇన్స్పైరింగ్ టైం. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. టెక్నాలజీ అంతవరకు మెచ్యూరిటీ వచ్చింది. నెంబర్ 1 మీరు చూస్తే హిస్టారికల్ డేటా ఆన్ క్లౌడ్ ఉంది. ఈరోజు గవర్నమెంట్ డేటా అంతా క్లౌడ్ తీసుకొస్తున్నాం. ఈరోజు ఐటీ మినిస్టర్ ఇంట్రెస్ట్ తీసుకున్నాడు, దాన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేసేస్తున్నాం. అంటే డేటా అంతా క్లౌడ్కి వచ్చిన తర్వాత డేటా లెన్స్ తయారు చేశాం. తొందరలో డేటా లేక్ కూడా తయారవుతుంది. భారతదేశంలో ఫస్ట్ టైం ఈ ఎక్స్పెరిమెంట్. ఆ ఎక్స్పెరిమెంట్ ప్రకారం అన్ని డేటాలు తీసుకొచ్చి క్లౌడ్లో పెట్టి అక్కడి నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. ఈరోజు ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఆధార్ అనేది ఎవరికీ లేనటువంటి పెద్ద సెట్ ఇది. ఏ వ్యక్తి కూడా ఇక్కడ మీరందరూ ఉన్నారు, సీసీటీవీ కెమెరాలు పెట్టి ఎవరు వచ్చారు అటెండెన్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. లేదంటే మీ సెల్ ఫోన్లన్నీ ఉన్నాయి, ఎవరు వచ్చారో టవర్లో చూసుకుంటే అర్థమైపోతుంది. అంటే టెక్నాలజీ ఎంత మెచ్యూర్ అయిందో ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రం. మొన్న మన వాళ్ళు చేశారు యోగా. మార్నింగ్ నిద్రలేస్తే ఎవరు ఎంత టైంలో అక్కడికి వచ్చారు, ఎవరు క్యూఆర్ కోడ్ స్కాన్